అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, బలమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలనంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా విజయం సాధించాలని అంటే తను ఖచ్చితంగా కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ముందుకు రావాల్సిందే. అంటే సునాయాసమైనటువంటి జీవితం, సుఖవంతమైనటువంటి జీవితం మనిషిని బలహీనపరుస్తుంది కానీ బలవంతుడిగా తయారు చేయదు. నిజంగా మన జీవితం యొక్క కాలచక్రాన్ని ఒకసారి మనం చూసినట్టయితే కఠినమైనటువంటి కాలం బలమైనటువంటి వ్యక్తులు తయారు చేస్తుంది. ఏంటి కఠినమైనటువంటి కాలం? మన నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య, ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ సమస్యని, కష్టాన్ని దాటడం కోసం చాలా బలమైనటువంటి ప్రయత్నం చేస్తాం. తెలియనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, జ్ఞానాన్ని సంపాదిస్తాం, ఓపిక తెచ్చుకుంటాం, జరిగినటువంటి సంఘటనల నుంచి అనుభవాల్ని సంపాదిస్తాం. ఆ అనుభవం ద్వారా ఆ కష్టమైనటువంటి, కఠినతరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి ఒక బలమైనటువంటి వ్యక్తులుగా విజయం సాధించి బయటకు వస్తాం. నిజంగా ఈ బలమైనటువంటి వ్యక్తులు ఒక బలహీనమైనటువంటి కాలాన్ని తయారు చేస్తారు. నిజంగా మనం ఈరోజు సమాజాన్ని ఒక్కసారి కనుక చూస్తే గతంలో ఉన్నటువంటి ఆ మనుషులు ఎందుకంత దృఢంగా ఉండగలిగారు, ఎందుకు ఏ పరిస్థితినైనా ఎదుర్కొని బయటపడగలిగారని ఒకసారి ఆలోచన చేస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ప్రతిదీ ఏది చూసినా కూడా ఆనాటి కాలం బాగుండేది, అప్పుడు నిజంగా ఈ జబ్బులన్నీ ఎక్కడున్నాయి, ఈ సమస్యలన్నీ ఎక్కడున్నాయి, నిజంగా ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయిందని, ఇలా పడ్డామనంటే చెయ్యి ఇరిగిపోయిందని ఆ పరిస్థితికి వచ్చాం. అంటే అంత బలహీనమైనటువంటి పరిస్థితికి వచ్చాం. అంటే తినే తిండిలో వ్యత్యాసాలు ఉన్నాయి. అంటే ఏంటి, సుఖవంతమైనటువంటి జీవితానికి మనందరం కూడా అలవాటు పడిపోయి కష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాం. అందుకని ఎప్పుడైతే బలహీనమైనటువంటి వ్యక్తులు తయారయ్యారో ఖచ్చితంగా కఠినమైనటువంటి కాలాన్ని మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ రొటేషన్. ఈ కఠినమైనటువంటి కాలమే బలమైనటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ అంతా కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాలను దాటడానికి బలంగా ప్రయత్నం చేస్తారని, ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి తానంతటా తానే మళ్ళీ కష్టాలను కొని తెచ్చుకుంటాడు అన్నది మనం ఈరోజు సమస్య చూస్తూ ఉన్నాం. నిజంగా మన నిజ జీవితంలో కూడా అదే చూస్తూ ఉంటాం. మనం చాలా పేదరికంలో ఉన్నప్పుడు, చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పేదరికం నుంచి బయటపడడానికి, ఒక జీవితంలో స్థిరపడడానికి చాలా బలంగా ప్రయత్నం చేసి ఒక స్థాయికి వస్తాం. స్థాయికి వచ్చిన తర్వాత కంఫర్ట్ జోన్కి మనం అలవాటు పడిపోయి దృష్టి మరలిపోతుంది. ఇదివరకు పడిన కష్టం పడం, ఇదివరకు దేని గురించి అయినా సాధించాలంటే ఎంత ప్రయత్నం చేసామో ప్రయత్నాలు చేయం, ఉన్నటువంటి దాని మీద దృష్టి పెట్టాం, దాన్ని పాడు చేసుకునేదాకా తెచ్చుకుంటాం. కాన్సన్ట్రేషన్ ఉండదు, ఫోకస్ ఉండదు, డైవర్ట్ అయిపోతాం, విలాసాలకు అలవాటు పడిపోతాం, సుఖాలకు అలవాటు పడిపోతాం. దృష్టి లేకపోవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పతనం స్టార్ట్ అయిపోద్ది, మళ్ళీ కింద పడిపోతాం. మళ్ళీ పుంజుకోవాలని అంటే మళ్ళీ కష్టపడాల్సిందే. ఇది మనిషి ఆలోచన. అంటే కొంచెం కంఫర్ట్ దొరికితే కష్టాన్ని మర్చిపోవడం, కష్టం ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ని విడిచి బయటకు వచ్చి ప్రయత్నం చేసి మళ్ళీ గెలిచేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఒక రొటేషన్గా జరుగుతున్నటువంటిది. అయితే ఇక్కడ మనం చేయాల్సింది, మన ఆలోచన ద్వారా ఎలా ఉండాలని అంటే, కష్టాలు వస్తే కూర్చొని ఏడిస్తే ఆ కష్టాలు తీరవు, ఎటు పుస్తుంది తీరవు. అలాగని చెప్పి ఆనందంగా ఉంటే సుఖాలు వచ్చేస్తాయంటే అది కూడా జరిగేటటువంటి పని కాదు. దేన్నైనా సరే మన ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగి ప్రయత్నం చేస్తేనే నేటి కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి. మళ్ళీ రొటేషన్, రేపటి సుఖాలు మళ్ళీ కష్టాలు పాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఈ మనిషి యొక్క జీవన చక్రం. అయితే మనం చేయాల్సిందల్లా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, కష్టం వచ్చినప్పుడు మనం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం, నిజంగా ఈ కష్టకాలం నుంచి బయటపడిన తర్వాత కూడా మనం ఈ కష్టాన్ని వదలకూడదు, ఈ నిరంతర ప్రయత్నం చేయాలి, ఎక్కడ కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోకూడదు, ఎప్పుడూ జాగ్రత్తతోనే ఉండాలి. అందుకే పెద్దలు కూడా చెప్తారు, ఎదిగే కొద్ది ఒదిగి ఉండగమని, నీకు అధికారం వస్తే మరింత సేవ చేయమని, వినయం ప్రదర్శించమని. ఎందుకు చెప్తారనంటే, మరి బాబు నువ్వు కనుక ఈరోజు బాగున్నానని చెప్పి విర్రవీగావనుకో, అహంకారంతో కనుక
ఎవరిని పట్టించుకునేటువంటి పరిస్థితే కనుక వస్తే డబ్బు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు అనే రోజున ఇలా ఉండదు. ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ పోయి మళ్ళీ సాధారణమైన స్థితికి వచ్చేస్తాం. ఆ రోజు మనం చూసి నలుగురు నవ్వుతారు, ఏంటిడు ఆ రోజు ఇలా ప్రవర్తించాడు, ఈరోజు ఈ స్థాయికి వచ్చేసాడు అని అంటారు. అందుకని మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండేలా ప్రయత్నం చేయి. మనిషిలా బ్రతికేలాగా, మానవత్వంతో బ్రతికేలాగా ప్రయత్నం చేయి. అప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి వ్యక్తి అవుతాడు అని చెప్తారు. అందుకని బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. ఈరోజు బాగున్నాను కదా అని చెప్పి విర్రవీగిపోవటం అనేది ఎవరికైనా సరైనది కాదు. ఎప్పుడూ ఒకేలా ఉండటం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ప్రయత్నించడమే తప్పించి రిలాక్స్ కనుక అయిపోతే మళ్ళీ పతనం వైపు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. చరిత్ర ఎక్కడ చూసినా సరే ఇదే జరుగుతుంది. కష్టం వచ్చినప్పుడు బలంగా ప్రయత్నం చేసి బయటపడతాం, కష్టం తీరిపోయిన తర్వాత వదిలేస్తాం, మళ్ళీ పతనానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనిషి అవసరాలను కూడా అలాగే చూస్తూ ఉన్నాం. ఏదైనా ఎవరితోనన్నా మనకి పని పడితే, అవసరం ఉంటే ప్రేమ ఒలకపోసేస్తాం, ఆప్యాయత చూపిస్తాం, బాగా మాట్లాడతాం, పని చేయించుకుంటాం. అయిపోయిన తర్వాత వాళ్ళు లెక్కలేనట్టుగా వదిలేస్తాం. తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు ఆడవసరం వస్తుంది. అందుకని ఎప్పుడూ ఒకేలా ఉండే ప్రయత్నం చేయండి. నీ ఆలోచనలను అదుపులో ఉంచుకో. బాగా లేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే, అలాంటి కృషే, అలాంటి శ్రమే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది అలా నమోదవుతూనే ఉంటుంది. అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప మాట చెప్పారు ఒకప్పుడు, ఎవరైనా సరే గెలుపు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఒకసారి గెలిచి ఆ గెలుపును నువ్వు నిలబెట్టుకోలేకపోతే, మరొకసారి ఓడిపోతే ముందొచ్చినటువంటి గెలుపు నీ కష్టం వల్ల, నీ కృషి వల్ల వచ్చినట్టు కనబడదు. ఏదో అదృష్టం ఉండి నీకు ఆ గెలుపు వచ్చిందని అందరూ భావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండడానికి ప్రయత్నం చేయండి. కష్టాన్ని నమ్ముకోండి. రిలాక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. వాళ్ళ బళ్ళు అయినట్టుగానే ఈ రోజున్న పరిస్థితి రేపు మళ్ళీ పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమించడం నేర్చుకోండి, కష్టపడడం నేర్చుకోండి. సక్సెస్ వస్తే మరొక సక్సెస్ కోసం నిరంతరం ప్రయత్నం చేయండి. మనుషులు ఉంటే మరో నలుగురు మనుషులు పోగు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పించి అహంకారంతో ప్రవర్తిస్తే అవన్నీ పోయిన తర్వాత నలుగురిలోనూ నవ్వులు పాలవ్వాలి. జీవితంలో మళ్ళీ కష్టపడే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ బాగా అబ్జర్వ్ చేసుకొని మనం ఎలా ఉన్నాం, ఎలా ఆలోచిస్తున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన యాటిట్యూడ్లు ఎవరి మీదైనా చూపిస్తున్నామా, అహంకారంతో ఉన్నామా, మనిషికైనా బ్రతుకుతున్నామా, మానవత్వంతోనే బ్రతుకుతున్నామా, నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే మనం కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా తయారవుతాం. కఠినమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడ భయపడకండి, ధైర్యంగా ఎదుర్కోండి, నిలబడండి. ఖచ్చితంగా మంచి కాలాలు వస్తాయని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.